హాయ్ ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పెడుతున్నానండి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ అనేది ఒక గాడిలోకి వచ్చిందండి. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పెరుగుతూ ఉంది కాబట్టి, ఇక్కడ నుంచి మనం ఏం చెప్పినా అంటే అన్నీ అని కాదు, కొన్ని షేర్లు మనం చెప్పే షేర్లు పెరుగుతాయా లేదా? ఇంతవరకు పెరగట్లేదు కాబట్టే నేను ఈ 3 నెలలు కూడా చాలా బ్యాక్ అయ్యానమాట. ఎందుకు మనం ఇచ్చిన సజెషన్‌లు బట్టి ఆ షేర్లు పెరగకపోతే మన మీద పాపం డిపెండ్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అందువలన వీడియోస్ అనేది పెట్టలేదు. మెయిన్ ఏంటంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉండడం వలన అసలు వీడియోస్ జోలికి రాలేదన్నమాట. ఆ డౌన్ ట్రెండ్ అనేది ఇప్పుడు ఒక గాడిలోకి వచ్చిందండి. ఇక్కడ నుంచి ఏంటంటే మార్కెట్ డౌన్ అవ్వడం తక్కువ, పెరగడం అనేది ఎక్కువ. ఆల్రెడీ లాస్ట్ వీక్ అంతా మీరు చూసే ఉంటారు. ఈ అదానీ షేర్లు అయితే మరి పరుగులు పరుగులు పరిగెత్తాయన్నమాట. ఒక 42%, 41%, గ్రీన్ ఎనర్జీ అయితే 42% పెరిగిందన్నమాట. అందువలన ఇప్పుడు ఏంటంటే అసలు మార్కెట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక క్యాలిక్యులేటర్, అంటే మనం పెట్టుబడి పెట్టడానికి ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి షేర్లని, ఇంకా ఏమేమి చూసుకోవాలి అనేది ఇప్పుడు మనం క్లియర్గా చెప్పుకుందామండి. ఇన్వెస్ట్మెంట్ క్యాలిక్యులేటర్ దానికోసం ఇప్పుడు చెప్తాను మీకు. ఉదాహరణగా ఏదో ఒక షేర్ కోసం మనం తీసుకోవాలి కాబట్టి రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దీన్ని తీసుకుంటున్నానండి. ఇందులో మనకు కావాల్సింది 52 వీక్ హై ఎంత ఉంది, దాని తాలూకా షేర్ ప్రైస్ ప్రస్తుతానికి ఏంటంటే ₹617.80 అన్నమాట. అదే తెలుగులో అనుకోండి 52 వారాల గరిష్ట ధర. అదేవిధంగా క్లోజింగ్ ప్రైస్ 410 ఉందండి. అంటే ఈరోజు ముగింపు ధర, అంటే ఏ రోజైతే ఆ రోజు మార్కెట్ అనేది క్లోజ్ అయిన తర్వాత ఆ రోజు ముగింపు ధర ఎంత ఉంది తీసుకొని ఒక దాంట్లో నుంచి, అంటే 52 వారాల గరిష్ట ధరలో నుంచి ఈరోజు ముగింపు ధర మనం తీసివేస్తే ఒక ధర అంటూ వస్తుందండి. దాన్ని 100తో గుణించాలన్నమాట. గుణించి ఆ వచ్చిన దాన్ని 52 వారాల గరిష్ట ధరతో మనం భాగించాలండి. అంటే 52 వీక్ హై మైనస్ క్లోజింగ్ ప్రైస్ ఇంటూ 100 డివైడెడ్ బై మళ్ళీ 52 వీక్ హై. ఇది చేయడం వలన డిక్రీజ్ పర్సెంటేజ్, అంటే ఎంత తగ్గుముఖం పట్టింది అనేది మనకు శాతం తెలిసిపోతుంది అన్నమాట. అది మెయిన్ అండి. అంటే ఇది తెలుసుకుంటే కొంత అసలు ఎంత డౌన్ అయింది, ఎక్కువగా పెరిగినట్లు ఎక్కువ పెట్టకూడదండి. 40% పెరిగిందంటే ఇంకా దాని జోలికి వెళ్ళొద్దు ఎవరు కూడా. 40% లోపే మనం ఏదైనా ఆశించాలి. ఒకవేళ తగ్గింది అనుకోండి, అది మంచి షేర్ అయితే తగ్గుముఖం ఎందుకు పట్టింది, అసలు అది కంపెనీ లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా, ఇటువంటివన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. ముందు ఈ ధర అనేది ఎంత డౌన్ అయింది, ఎంత డిక్రీజ్ అయింది అనేది మనం చూసుకుందామండి. చూసుకున్న తర్వాత అప్పుడు మిగతా విషయాల్లోకి వెళ్దాం అన్నమాట. మనకి ఎవరు సజెషన్ ఇచ్చినా కానీ పలానా షేరు తగ్గింది, ఇప్పుడు సపోజ్ ఏదో టాటా స్టీల్ తగ్గింది, బాగా తగ్గిపోయింది, అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది, కానీ ఎంత పర్సెంటేజ్ తగ్గింది అనేది మీకు తెలియాలి కదా. అదేవిధంగా చాలా రకాల షేర్లు తగ్గుముఖం పడుతూ ఉంటాయన్నమాట. మంచి షేర్లు అయినప్పుడు దాన్ని మనం పట్టుకొని అందులో ఇన్వెస్ట్ చేసుకుంటూ కొంచెం మంచి డబ్బులు వస్తాయన్నమాట. అటువంటిది ఇప్పుడు అన్ని షేర్లు చాలా వరకు ఈ రైల్వేకి సంబంధించిన షేర్లు కానీ, డిఫెన్స్కి సంబంధించిన షేర్లు కానీ, ఇంకా చాలా రకాలు ప్యాకేజింగ్ షేర్లు, ప్యాకేజింగ్ అయితే మరీ 50% డౌన్ అయిన షేర్లు చాలా ఉన్నాయండి. ఈ రైల్వేకి సంబంధించినవి అయితే 30-40 వరకు డౌన్ అయినవి ఉన్నాయి. అదేవిధంగా ఇన్ఫ్రాకి సంబంధించినవన్నీ కూడా డౌన్ అయి ఉన్నాయి. తర్వాత డిఫెన్స్కి సంబంధించినవన్నీ కూడా 20-30-40 వరకు డౌన్ అయిన షేర్లు ఉన్నాయన్నమాట. ఇటువంటి షేర్లు అందులో కూడా మంచి కంపెనీలు మనం ఎంచుకొని పెట్టుబడి పెట్టుకుంటే మీరు కాస్త డబ్బులు అనేవి సంపాదించుకోవచ్చండి. ఇప్పుడు ఈ రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మనం తీసుకున్నాం కదా, ఇందులో మనకి 2 వాల్యూస్, అంటే 52 వీక్ హై ఒకటిని, క్లోజింగ్ ప్రైస్ ముగింపు ధర ఒకటిని, ఈ రెండింటి బట్టి ఇప్పుడు మనం ఆ ఫార్ములాలకు వెళ్దామండి. ఇప్పుడు 52 వారాల గరిష్ట ధరలో నుంచి మనం ఈరోజు ముగింపు ధర క్లోజింగ్ ప్రైస్ తీయమని చెప్పాను కదా, అంటే 617.8 నుంచి 410 తీస్తే మీకు ₹207.80 వస్తుందండి. ఈ 207.8ని మనం 100 చేత గుణించాలి. ఇక్కడ పక్కన చూడండి, మనకి ఫార్ములాలోని ఇంటూ 100, అది గుణించేటప్పుడు మీకు 20,780 అని వచ్చింది. ఆ వాల్యూని డివైడెడ్ బై మళ్ళీ 52 వారాల గరిష్ట ధరతోని మనం దాన్ని భాగించాలన్నమాట. భాగించేటప్పుడు మనకి పర్సెంటేజ్ వస్తుందని చూడండి, 33.63548% వచ్చింది. అంటే సుమారుగా 34% తగ్గిందండి ప్రస్తుతానికి. కాబట్టి ఇటువంటి షేర్లోని, అంటే కంపెనీ కూడా చాలా మంచి లాభాల్లోనే నడుస్తుంది. ఎందుకు తగ్గింది ఏంటి అనేది ఏంటంటే మరి చాలా వరకు ఇంటర్నల్ ఉంటాయి ఇది. కాబట్టి ఇటువంటి షేర్లోని
33% తగ్గింది కాబట్టి కంపల్సరీ మనం పెట్టుకుంటే 20% వచ్చినా చాలు. ఒక 4 నెలలు 5 నెలలు ఓపిక పట్టారనుకోండి, 5% 6% రిటర్న్స్, మంత్లీ రిటర్న్స్. అంటే ఓవరాల్గా 20% అంటే 4 మంత్స్కి 5 మంత్స్కి వచ్చినా చాలు కదా మనకి. అలాగమాట 20% రిటర్న్స్ కోసం ఆశపడితే, అంటే మనం అనుకొని పెట్టుకుంటే పెట్టుబడి అనేది తప్పనిసరిగా మనం సక్సెస్ అవుతాం అన్నమాట. కాబట్టి ఇటువంటి షేర్లు మీరు క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఈ క్యాలిక్యులేటర్ అనేది ఉపయోగపడుతుందండి. ఇది ఈజీ, ఎవరికైనా చిన్న మ్యాథమెటిక్స్ వస్తే చాలు ఇటువంటివన్నీ మీరు తెలుసుకోవచ్చు అన్నమాట. తెలుసుకుంటే ఈజీగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం మీ ఓన్గా మీరు చేసుకోవచ్చు అన్నమాట. అప్పుడు కూడా మంచి పెద్ద పెద్ద కంపెనీ షేర్లు అన్నీ చూసుకుంటారు. రోజు రెగ్యులర్గా చూస్తే ఆటోమేటిక్గా మీకే మంచి నాలెడ్జ్ వస్తుంది. అంతేగాని 10 మంది చెప్పినవి అంటే ఇప్పుడు చాలామంది చెప్తూనే ఉంటారు, కానీ ఆ షేర్లు మరి 3 నెలలు ఎందుకు పడ్డాయి? ఈ రైల్టెల్ షేర్ అయితే బడ్జెట్ వచ్చేటప్పుడు, లేకపోతే మన పిఎం గారు గెలిచినప్పుడు అయితే దీన్ని అంతుపట్టలేనట్టుగా ఒక 700 800కి వెళ్తుందని చెప్పేసి కూడా చాలామంది చెప్పారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత ఉంది? 410 రూపాయలు. ఎందుకు తగ్గింది? కానీ ఎవరు చెప్పలేరు కదా. చాలా వరకు ఇంటర్నల్ అనేవి చాలా ఉంటాయండి. తర్వాత ఈ ధరలయ్యి మనకి ఎలా తెలుస్తుంది ఏంటి అంటే, మీరు ఎన్ఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేయండి. nsindia.com అంటే మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో సెర్చ్ బై కంపెనీ అనే ఒకటి ఉంటుందన్నమాట. అందులో ఆ సెర్చ్లోని మీరు రైల్టెల్, RAILTEL అంటే నేను చెప్పిన దానికి చెప్తున్నాను అనమాట. రైల్టెల్ అని కొడితే మీకు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది, ఒక షీట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అందులో చూడండి, మనకి గ్రీన్లోని ఇక్కడ చూపిస్తున్నాను మీకు పిక్చర్లోని 410 అని కనపడుతుంది. అంటే మొన్న 55 0.55% పెరిగిందన్నమాట. అంటే 0.5%, ₹0.5 పెరిగిందండి. 55 పైసలు, 55 పైసలు పర్సెంటేజ్, సారీ ₹2.25 పెరిగిందన్నమాట. పర్సెంటేజ్ ప్రకారం చూసుకుంటే 55 పైసల కింద లెక్క, పర్సెంటేజ్ ప్రకారం అయితే. కాబట్టి అక్కడ చూడండి ప్రీవియస్ క్లోజ్ ఇవన్నీ ఇచ్చారు చాలా, మీకు అవన్నీ అనవసరం. మళ్ళీ ఇక్కడ ఇందులోనే మీకు ప్రైస్ ఇన్ఫర్మేషన్లోని 52 వారాల గరిష్ట ధర 52 వీక్ హై అని చెప్పేసి 12 జూలై 2024 డేట్ కూడా ఇచ్చారు పక్కనే. ₹617.80 అని, అంటే ఆ వాల్యూని నేను తీసుకున్నానండి. తీసుకొని అదేవిధంగా ఈ క్లోజింగ్ ప్రైస్ 410 తీసుకొని దీని ప్రకారం మీకు ఒక క్యాల్కులేటర్ ఇస్తుంది అనమాట. దీని ప్రకారం మీరు లెక్క చేసుకుంటే, అంటే ఈ షేర్నే కాదు, మిగతా మీరు అనుకున్న షేర్లు, మీరు కొనుక్కోవాలనుకున్న షేర్లు, మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న షేర్లు, అటువంటి వాటిని మీరు ఏ విధంగా మీరు క్యాల్కులేట్ చేసుకోవాలి, ఇది చాలా వరకు బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. చిన్న బుర్ర పెడితే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత అదే పేజ్లోని అలా కొంచెం కిందకి వెళ్ళండి, అనౌన్స్మెంట్స్ అనేవి ఉంటాయి మీకు. ఆ అనౌన్స్మెంట్స్ కూడా చూసుకుంటే ఆ కంపెనీకి ఏమైనా ఆర్డర్స్ వచ్చాయా, లేకపోతే ఇంకేమైనా రిజల్ట్స్ ఏమైనా అనౌన్స్ చేశారా, ఇంకేమైనా డివిడెండ్లు ఏమైనా అనౌన్స్ చేశారా, రైట్స్ అనౌన్స్ చేశారా, బోనస్లు అనౌన్స్ చేశారా, అటువంటివన్నీ కూడా మీకు సబ్జెక్ట్ డేట్ వైజ్గా మీకు ఉంటాయన్నమాట. తర్వాత కార్పొరేట్ యాక్షన్స్ అని ఒకటి ఉంది చూడండి. అందులో మీకు ఇంటర్మ్ డివిడెండు ఇటువంటివన్నీ కూడా, డివిడెండ్లు బోనస్లు అన్నీ కూడా మనకి తెలుస్తాయండి. పక్కనే పర్పస్ మీటింగ్ అవి కూడా ఉంటాయి అదే పేజీలో అన్నీ కూడా. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదన్నమాట. తర్వాత ఫైనల్గా మీరు చూసుకోవాల్సింది ఫైనాన్షియల్ రిజల్ట్స్ అండి. అసలు అది గుండెకాయ అన్నమాట. ప్రతి కంపెనీకి ఫైనాన్షియల్ రిజల్ట్స్ అనేవి ఒక గుండెకాయ లాంటిది అన్నమాట. కాబట్టి అది అక్కడ మీకు క్వార్టర్లీ ఇస్తుంటారండి. అది ల్యాక్స్లోనా లేకపోతే క్రోర్స్లోనా అనేది మీది అనౌన్స్ చేస్తారు. అమౌంట్ ఇన్ ల్యాక్స్, అమౌంట్ ఇన్ క్రోర్స్ అని చెప్పేసి. అదేవిధంగా పక్కనే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అని ఉంటుంది అన్నమాట. అది 50% దాటేటట్టు ఉండాలి ఏ కంపెనీకైనా. 51 ఉంటే ఆటోమేటిక్గా మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు అన్నమాట. సరే, అది అలా ఉంచండి. ఇప్పుడు రిజల్ట్స్లో చూద్దాం మనం. అక్కడ చూడండి, 30 సెప్టెంబర్ 2024, 30 జూన్ 2024, 31 మార్చ్ 2024, డిసెంబర్ 31 2023, సెప్టెంబర్ 30 2023 5 క్వార్టర్లకు సంబంధించిన టోటల్ ఇన్కమ్లో నెట్ ప్రాఫిట్లు ఇచ్చారండి. ఈపీఎస్ వదిలేయండి. ఇక్కడ మనకి నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ అది చూసుకోవాలన్నమాట. ఇక్కడ మనకు చూసుకుంటే 7,264 ఈ క్వార్టర్లో వచ్చిందండి. యాక్చువల్గా షేరు ఇప్పటికి 450 దాటాలి మినిమంగా, కానీ మరి అలా వెనకడుగు వేస్తూ ఉంది. ఎందువలన మరి ఆర్డర్స్ కూడా చాలా ఎక్కువ వచ్చాయి. అదేవిధంగా జూన్లో చూసుకోండి 4,867, రెండింటి మీద మీరు కంపేర్ చేసుకుంటే దాని మీద ఎక్కువే వచ్చింది. అదేవిధంగా 30 సెప్టెంబర్ 2023 అక్కడ చూసుకోండి 6,815 ఉంది, అంటే దాని మీద కూడా ఎక్కువ వచ్చింది. కాబట్టి దీని షేర్ వాల్యూ అనేది కొంచెం పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇటువంటివన్నీ మీరు గమనించుకోవాలి. అసలు ప్రాఫిట్స్లో ఉందా, అసలు ఎక్కడైనా చూడండి మైనస్ అనేది లేదు మీకు. కాబట్టి ఇటువంటి కంపెనీలో ఉండేది ఎప్పుడైతే 33% పడిందో దాన్ని అందుకోవాలన్నమాట. అందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని లాంగ్ టర్మ్ మీరు వదిలేయాలండి.
ఒకవేళ షార్ట్ టర్మ్‌లో పెరిగితే 20% ఇలా వస్తే వెంటనే మీరు బయటకు వచ్చేయొచ్చు. లేదు ఇంకా పెరుగుతది అనుకునేటప్పుడు లాంగ్ టర్మ్ ఉండొచ్చు మాట. లాంగ్ టర్మ్ ఉండేటప్పుడు కంపల్సరీ 3, 4 సంవత్సరాలు ఉంటే ఏ షేర్‌లోనైనా సరే మీకు మంచి డబ్బులొస్తాయి. కాబట్టి ఇప్పుడు తగ్గిన షేర్‌లోని ఏవి మంచి షేర్‌లున్నాయి, ఏ గ్రూపులకి సంబంధించిన షేర్లు మంచివున్నాయి అని చెప్పి అలాగే విధంగా సెక్టార్లు కూడా చూసుకోవాలండి మీరు. చూసుకొని మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలండి. కాబట్టి ఇటువంటి ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్ మీలో ఉన్నది అంటే మంచి ఇన్వెస్ట్‌మెంట్ అనేది మీరు చేసుకోవచ్చు. మంచి లాభాలనేవి పొందొచ్చండి. కాబట్టి ఫ్రెండ్స్, ఇటువంటి క్యాలిక్యులేటర్‌ని మీరు జాగ్రత్త పెట్టుకొని మీరు లెక్క వేసుకోవటానికి దీన్ని మాత్రం చక్కగా వినియోగించుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.